ఓం నమ శివాయ. కార్తీక పురాణము 19వ అధ్యాయము. జ్ఞానసిద్ధకృత హరిస్తవము. జ్ఞానసిద్ధుడిట్లు స్తుతి చేసెను. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను, వేదాంతములందు ప్రతిపాదింపబడిన వానిగాను, గుహ్యమైన వానిగాను, నిశ్చయునిగాను, అద్వితీయమునిగాను తెలుసుకొనుచున్నారు. చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీ పాద పద్మములకు నమస్కరించుచున్నాము. వాక్యములతో జపచక్యము గానివాడవు, శివునిచే పూజింపబడిన పాద పద్మములు గలవాడవు, సంసార భయమును తీసి వేయు సమర్థుడవు, జన్మ సంసార సముద్రమందున్న శివాదుల చేత నిత్యము కొనియాడబడు వాడవు, చరాచర ప్రాణులచే స్తుతింపబడిన వాడవు. పంచమహాభూతములు చరాచర రూపములైన అన్నభూతములు నీ విభూతి విస్తారమే. శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా, మీరు పరమము కంటే పరవరుడవు, నీవే ఈశ్వరుడవు. ఈ చరాచర రూపమైన ప్రపంచమంతైను దానికి కారణమైన మాయతో కూడా నీ అందు తోచుచున్నది. తాండ్రునందు పాము భ్రాంతి వలె పూలమాల భ్రాంతి వలె తోచుచున్నదనగా లేదని భావము. ఓ కృష్ణ, నీవు అదిమాంత్యములందలి ప్రపంచమంతటను ఉన్నావు. భక్ష్య భోజ్య చోష్య రూప చతుర్విధాన్న రూపుడవు నీవే, యజ్ఞస్వరూపుడవు నీవే. నీ సంబంధియు పరమసుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును చూచిన తరువాత ఈ జగము వెన్నెలయందు సముద్రం వలె తోచును. ఆనంద సముద్రము నీవే, నీవే ఈశ్వరుడవు, నీవే జ్ఞానస్వరూపుడవు, సమస్తమునకు నీవే ఆధారము, సమస్త పురాణసారము నీవే అగుదువు. నీ వలననే సమస్తము జనించును, నీ అందే లయించును. నీవు ప్రాణుల హృదయములందు ఉండువాడవు, ఆత్మస్వరూపుడవు, అఖిల వెందుడవు, మనస్సు చేతను షూడచక్యముగాని నీవు మాంసమయములైన నేత్రములకెట్లు గోచరమగుదువు. ఓ కృష్ణ, నీకు నమస్కారము. ఓ ఈశ్వర, నీకు నమస్కారము. ఓ నారాయణ, నీకు నమస్కారము. నన్ను ధన్యుని చేయుము, మీ దర్శన ఫలము విఫలము చేయకుము. ఓ పరమపురుష, నీకు మాటి మాటికి నమస్కారము. ఓ దేవేశ, నన్ను నిరంతరము పాలించుము, నీకు నమస్కారము. సమస్త లోకములందు పూజించదగిన నీకు నేను మ్రొక్కెదను. ఇందువలన నా జన్మ సఫలమగునుగాక. నీకేమియో కొరత పడదు కదా, నీ జ్ఞానానికి లోపము ఉండదు కదా. నీవు దాతవు, కృపాసముద్రుడవు. నేను సంసార సముద్రమగ్నుడనై దుఃఖించుచున్నాను. కాబట్టి సంసార సముద్రమునందు పడియున్న నన్ను రక్షించుము. శుద్ధ చరిత ముకుంద, దుఃఖితుడనగు నన్ను రక్షింపుము. త్రిలోకనాథ నమస్కారము, త్రిలోకవాసి నమస్కారము, అనంత ఆది కారణ పరమాత్మ నమస్కారము. పరమాత్మ రూపుడవు, పరమహంసపతివి, పూర్ణాత్ముడవు, గుణాతీతుడవు, గురుడవు, కృపావంతుడవు కృష్ణ, నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్దిని నివాసిని, సర్వమోక్షద్రుడవు, భేదరహితుడవు, తేజోరూపుడవు, సాధుహృదయ పద్మినీవాసివి, ఆత్మరూపుడవు, దేవేశుడవైన ఓ కృష్ణ, నీకు నమస్కారము. ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా, నీకు నమస్కారము. వైకుంఠ నిలయ వ్యాసాదుల చేత కొనియాడబడు పాదముల గల కృష్ణ, నీకు నమస్కారము. విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాదభక్తియును పదవ చేత సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీ రూపమును పొందుదురు. అనేక బోధల చేతను, తర్క వాక్యముల చేతను, పురాణముల చేతను, శాస్త్రముల చేతను, నీతుల చేతను మనుష్యులు నిన్ను చూడలేరు. నీ పాదభక్తి అను కాటుకను ధరించి నీ రూపమును చూచి దానిని ఆత్మగావించి తరింతురు. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాడిన ఓ హరి, నీకు నమస్కారము. నీ నామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును. ఆశ్చర్యము, ఒకమారు నీ నామ సంకీర్తన చేయువాడు నీ పాద సన్నిధికి చేరును. కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, జిష్ణు, మధుసూదన, దేవ, మహేష, మహాత్మ, త్రివిక్రమ, నిత్యరూప, వామన, శ్రీధర, హృషీష, పద్మనాభ, దామోదర, సంకర్షణ, నీకు వందనములు. ఓ కృపానిధి, మమ్ములను రక్షింపుము. ఇట్లు స్తుతి చేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వునిట్లనియే, ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు సంతోషించితిని. నా మనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది. వరమిచ్చెదను, కోరుకొనుము అని విష్ణువు పలికెను. జ్ఞానసిద్ధుడిట్లడిగెను, గోవింద, నాయందు దయున్న ఎడల నీ స్థానమును ఇమ్ము, ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను. భగవద్దుడు ఇట్లు చెప్పెను, ఓ జ్ఞానసిద్ధ, నీవు కోరినట్లగును. కానీ ఇంకొక మాట చెప్పెదను వినుము. లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు, బుద్ధిహీనులై ఉన్నారు. వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగేడు ఉపాయమును చెప్పెదను వినుము. ఓ మునీంద్రులారా, మీరందరూ వినుడు. నే చెప్పడి మాట ప్రాణులకు సుఖదాయకము. నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రమందు నిద్రించెదను.
తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేలుకొనదను. కాబట్టి నాకు నిద్రా సుఖము ఇచ్చడి. ఈ మాసము శక్తివంచనలు చేయక వ్రతాదులను ఆచరించు వారికి పాపములు నశించును, నా సన్నిహితును కలుగును. నాకు నిద్రా సుఖప్రదమైన ఈ మాస చతుష్టశయమందు వ్రతమాచరించని వాడు నరకమందుండును. ఓ మునీశ్వరులారా, నా ఆజ్ఞ మీద భక్తివంతులైన మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతమును తప్పక చెయ్యండి. ఇంకా అనేక మాటలతో నేమే పని ఉన్నది. ఎవ్వరు మూఢుడై ఈ చాతుర్మాస వ్రతమును చేయరో వారు బ్రహ్మహత్య ఫలమును పొందుదురు. నాకు నిద్ర గాని, మాధ్యము గాని, జాద్యము గాని, దుఃఖము గాని, జన్మరాదులు గాని, లాభాలాభములు గాని లేవు. అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రమందు తయనించలేదు. నా భక్తి గలవారెవ్వరో భక్తి లేని వారెవరో పరీక్షించి చూద్దామని నిద్రయను వంక పెట్టుకుని శయనించెను. కాబట్టి నా ఆజ్ఞను అనుసరించి నాకిష్టమైన ఈ చాతుర్మాస వ్రతమును చేయువారు విగత పాపులగుదురు, నాకు ఇష్టులగుదురు. నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలమయందు పఠించు వారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకమును చేరి సుఖింతురు. హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢ శుద్ధ దశమి నాడు పాలసముద్రమందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమందు చయనించెను. అంగీరసుడికి పలికెను, ఓయి నీవడిగిన ప్రశ్నకు సమాధానము ఈ చాతుర్మాస వ్రతము సర్వఫలప్రదం. అన్ని వ్రతములలోనూ ఉత్తమోత్తమైనది. పాపవంతులు గాని, దుర్మాత్ములు గాని, సాధువులు గాని ఎవరైనను హరిపరాక్ష్మీనులై ఈ 4 మాసాలు చాతుర్మాస వ్రతమును చేయవలను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, యతులు, ఇతరులు అందరూ ఈ వ్రతమును విష్ణుప్రీతి కొరకై చేయవలను. ఈ చాతుర్మాస వ్రతమును పునిస్త్రీ గాని, విధవ గాని, శ్రమని గాని, లేక సన్యాసి గాని తప్పక చేయవలను. మోహం చేత చాతుర్మాస వ్రతమును చేయకుండిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపమును పొందుదురు. మనోవాక్కాయములను శుద్ధం చేసుకుని చాతుర్మాసమందు హరిని పూజించిన వారు ధన్యుడగుదురు. చాతుర్మాస వ్రతం ఆచరించని వాడు 1,000,000 జన్మల మందు కళ్ళు త్రాగువాడు పొందడు గతిని పొందుదురు. సందేహము లేదు. పరమాత్మ తుష్టికై చాతుర్మాస వ్రతం ఆచరించని వారు గోహత్య చేసిన వాని ఫలమును పొందును. ఈ ప్రకారముగా వీలు చూసుకొని ఏ విధముగానైనను చాతుర్మాస వ్రతం ఆచరించువారు 100 యజ్ఞముల ఫలమొంది అంతమందు విష్ణులోకమునకు చేరును. జ్ఞాన సిద్ధాదులిట్లు హరి యొక్క మాటలు విని చాతుర్మాస వ్రతమును చేసి వైకుంఠం లోకమునకు నివాసులైరి. 19వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.